శివన, ఏమైంది? ఇప్పుడు మనం నార్మల్గా మన దగ్గర క్లయింట్స్ వస్తారు. అవును. మనం అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసేసి వాళ్ళకి ట్యాక్స్ లయబిలిటీ ఎంత అని చెప్పేస్తాం. వాళ్ళు అడిగే క్వశ్చన్ ఫస్ట్ అదే, సార్ మీరు ఎంత తీసుకుంటారని అడుగుతారు. అడిగినప్పుడు మనం చెప్తాం. చెప్పిన తర్వాత వాళ్ళు బయట మెజారిటీ ఏమంటారు అన్న, బయట 200కి వేస్తారు కదా, 250కి వేస్తారు కదా. ఉంటారు నాన్న, 250కి 300 వేసేవాడు ఏం చేస్తాడు తెలుసా? నీ దగ్గర ఫామ్ సిక్స్టీన్ తీసుకుంటాడు, అట్లీస్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తున్నాడు, ఏఎస్ చూడాలి, 26 ఏఎస్ చూడాలి, బ్యాంక్ స్టేట్మెంట్ చూడాలి, వాడికి ఏమైనా షేర్స్ ఉన్నాయని అవన్నీ చెక్ చేయాలి, ఇవన్నీ చూసి ఫైల్ చేయాలి. వాడు ఏం చేస్తాడు, తీసుకుంటాడు, దాంట్లో ఏదో యాప్లు ఉంటే దాంట్లో పడేస్తాడు, ఫైల్ చేస్తాడు, సార్ అయిపోయింది సార్ అంటాడు. రేపొద్దు నోటీస్ వస్తే ఎవరు చూస్తాడు? అదే కదా, మనం అట్లా చెప్పినాం అనుకో, అట్లా చెప్తే ఏమంటారు, నేను ప్రీవియస్గా అట్లనే చేసుకున్నా, మా చుట్టపోలు అట్లనే చేసుకున్నారు, మా ఫ్రెండ్ అట్లనే చేసుకున్నారు, నాకు అప్పుడు రాలేదు కదా, నేను 2 years నుంచి చేసుకుంటున్నా అంటే. ఇట్లాంటి కేసెస్ ఏంటంటే ఇవన్నీ ఎక్సెప్షన్స్ అన్న. ఎక్సెప్షన్స్ అనేటివి ఎప్పుడు ఎగ్జాంపుల్స్ కాదు. అదేరా, వాళ్ళకి ఎవరికి ఇంకా నోటీస్ రాలేదు కాబట్టి తెలియట్లేదు. వాళ్ళకి ఒక నోటీస్ వచ్చిందంటే ఒకసారి పోతుంది అది, ఎన్నిసార్లు డిపార్ట్మెంట్ పర్సన్ కలవాలి అలా తెలుస్తుంది అది. అలా కాదు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఒకసారి ఇప్పుడు 200 రూపాయలు రిటర్న్ ఫైల్ చేద్దాం అనుకున్నారు, ఒకసారి నోటీస్ వచ్చి ఇంట్రెస్ట్ పెనాల్టీ అన్ని వేసాడు అనుకో, అది 2 లక్షలు అవుతుంది. తెలియట్లేదు జనాలకి, ఒకసారి వస్తే తెలిసింది వాళ్ళకి. అంటే మనం ఎక్స్పీరియన్స్ వాళ్ళు అవ్వాలని కోరుకోవద్దు, బట్ చెప్తే కూడా వినాలన్న. అంటే బాగుంటది. రిటర్న్ ఫైల్ చేసుకున్న అయ్యే మంచిగా చేస్తారంటే ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి చేసుకోవట్లేదు ఎవరు. 200, 300 చేస్తాను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి రిటర్న్ ఫైల్ చేసుకుంటే పర్ఫెక్ట్ చేస్తారు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అంటే ఫ్యూచర్ లో ఏమైనా వచ్చినా కూడా వెళ్ళి అడగడానికి ఉండిద్ది. అడగడానికి ఛాన్స్ ఏంటి, మంచిగా ఫైల్ చేస్తాడు కదా వాడు. 200 తీసుకుంటే కాల్ చేస్తే మళ్ళీ ఉండడు కదా వాడు. నెక్స్ట్ డే నువ్వు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు డబ్బులు ఇచ్చిన తర్వాత.